యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పిశాచత్వచాయ విద్మహే శూలహస్తాయ ధీమహి. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రిగా చెప్పబడింది. అయితే మహాశివరాత్రి విషయానికి వచ్చేటప్పటికి చతుర్దశి యొక్క వ్యాప్తి రాత్రి సమయానికి ఉండాలి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాల సమయం అని, ఏ సమయంలో అయితే శివపురాణం ప్రకారం అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగిందో ఆ లింగోద్భవ కాల సమయానికి చతుర్దశి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి వ్యాప్తి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే మహాశివరాత్రిగా మనకి విశేషంగా మనకి స్మృతులన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అటువంటి స్మృతుల ఆధారంగా 2025 సంవత్సరంలో 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం బుధవారం రోజు రాత్రి సమయానికి, అలాగే ఆ రోజు ప్రదోషకాల సమయానికి, ముఖ్యంగా అర్ధరాత్రి సమయానికి చతుర్దశి వ్యాప్తి చెంది ఉండడం చేత చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా అలా 26 ఫిబ్రవరి 2025 మనకి మహాశివరాత్రి ఈ సంవత్సరం ఏర్పడిందని తెలియజేస్తూ మహాశివరాత్రి యొక్క వైభవానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. అసలు శివరాత్రి వైభవం ఏంటి, లింగోద్భవ కాలం ఏమిటి, ప్రదోష కాలం ఏమిటి, అసలు శివరాత్రులు ఎన్ని రకాలైనటువంటి శివరాత్రులు మనకు ఉన్నాయి, ఆ శివరాత్రి రోజు ఎలాంటి ఆచరించడం చేత శివుని యొక్క అనుగ్రహాన్ని మనం త్వరగా పొందవచ్చు. శ్రీనాథుడు కాశీఖండంలో శివరాత్రి యొక్క వైభవం వంటివి ఏ రకంగా మనకి అందజేశారు అన్నీ కూడా శివరాత్రితో ముడిపడి ఉన్నటువంటి విషయాలని ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. హర 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 మహాదేవ్. ఓం నమ శివాయ. మహాశివరాత్రి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి పురాణ కథ మనకి శివ పురాణంలో ఈ రకంగా చెప్పబడింది. శివ పురాణం ప్రకారం పూర్వం శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మదేవుని మధ్య ఎవరు శక్తివంతుడు అనేటువంటి విషయంలో ఒక భేదాభిప్రాయం రావడం, ఒక వాదన తలెత్తడం వంటివి జరిగింది. చతుర్ముఖ బ్రహ్మగారు నాకన్నా శక్తివంతుడు, నాకన్నా గొప్పవారు ఈ సృష్టిలో లేరని వాదించడం, నీకన్నా నేనే గొప్పవాణని శ్రీ మహావిష్ణువు అనడం, అలా వారిద్దరి మధ్య పెద్ద వాదన గొడవగా అది యుద్ధంగా మారడం. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఋషులు, మునులు కూడా ఆ యొక్క యుద్ధానికి భయభ్రాంతులకు గురై ఈశ్వరుణ్ణి ప్రార్థించడం, వేడుకోవడం జరిగింది. అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య శివుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని ధారణ చేయడం. లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి శివుడు మీ ఇరువురిలో ఎవరైతే ఈ లింగానికి సంబంధించినటువంటి ఆదిని కానీ అంత్యమును కానీ కనుక్కుంటారో వారే శక్తివంతులుగా తెలియజేయడం. ఆ యొక్క లింగ రూపానికి ఉత్తర భాగం వైపు ఆది ఏ మూల ఉన్నదో అని బ్రహ్మదేవుడు తన యొక్క హంసవాహనంలో వేగంగా పరిశీలించడానికి బయలుదేరడం, దక్షిణ భాగం వైపు శ్రీ మహావిష్ణువు వెళ్ళడం జరిగింది. ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మకి కానీ విష్ణువుకి కానీ ఆది కానీ అంత్యము కానీ దొరకలేదు. ఇంకా అలా చాలా దూరం ప్రయాణించినటువంటి శ్రీ మహావిష్ణువు దీని అంత్యము నేను కనుక్కోలేనని తెలుసుకుని
తిరిగి ప్రయాణం అయ్యను. బ్రహ్మదేవుడికి దాని యొక్క ఆది దొరకకపోయినప్పటికీ ఆయనకి మధ్యలో ఒక కేతకీ పుష్పం అనగా మొగలి పువ్వు మరియు గోమాత కనిపించడం, వారిని నేను శివుని వద్ద దీని యొక్క ఆది అంత్య భాగాలు తెలుసుకున్నానని నేను తెలియజేస్తాను, దానికి మీరు సాక్ష్యము చెప్పాలి ఇది నిజము అని వారిని బలవంతంగా ఒప్పించి శివుని వద్దకి తీసుకెళ్ళడం. బ్రహ్మ గనక ఒప్పుకోకపోతే మమ్మల్ని శపిస్తాడనేటువంటి భయంతో వారు కూడా బ్రహ్మతో పాటు శివుని వద్దకు వెళ్ళడం. ఆ లింగ రూపంలో ఉన్నటువంటి శివుడికి శ్రీ మహావిష్ణువు నేను నీ యొక్క అంత్య భాగాన్ని లేకపోయానని నిజం చెప్పడం, అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు నేను ఆది భాగం వరకు వెళ్ళి చూసి వచ్చానని అబద్ధం చెప్పడం, సాక్ష్యంగా మొగలి పువ్వు కూడా ఆయన చూశారని చెప్పడం, గోమాత తన యొక్క ముఖముతో అబద్ధం చెప్పి తోకముతో ఇది చూసి రాలేదనేటువంటి నిజాన్ని చెప్పడం చేత ఆ విషయాన్ని గ్రహించినటువంటి శివుడు చతుర్ముఖ బ్రహ్మగారు అబద్ధం ఆడానని గ్రహించి నీకు ఈ రోజు నుంచి ఎక్కడా కూడా పూజలు ఆలయంలో పూజలు వంటివి జరగవని శపించడం. ఆ యొక్క శాపానికి బ్రహ్మదేవుడు నీవు ఈ రోజు నుంచి ఎక్కడ పూజింపబడినా లింగ రూపంలోనే పూజించబడతావని తిరిగి శాపం ఇవ్వడం జరిగాయి. ఇలా ఈ కథ జరిగిన రోజు అది మహాశివరాత్రి రోజుగా మనకి శివపురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా ఏదైతే శ్రీ మహావిష్ణువు ఎటువంటి అబద్ధం చెప్పకపోవడం చేత ఆయనకి ఈ సృష్టిని పరిపాలించేటువంటి సర్వశక్తులు ఉన్నాయని, ఆయన చాలా శక్తివంతుడిగా శివుడు వరం ఇవ్వడం, ఈ ప్రపంచానికి సృష్టికి తెలియజేయడం, అలాగే బ్రహ్మదేవుడి యొక్క శాపాన్ని కూడా ఈ సృష్టికి తెలియజేయడం జరిగింది. అందుకనే ఈ శివ పురాణంలో ఉన్నటువంటి ఈ లింగోద్భవ కాలంలో జరిగినటువంటి ఈ కథ ఆధారంగా శివరాత్రి రోజు ప్రత్యేకంగా లింగ రూపంలో ఉన్న ఈశ్వరుని శివారాధన వంటివి చేయడం విశేషం. ఏ వ్యక్తి అయితే మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఉదయము సాయంత్రము ప్రదోషకాల సమయంలో విశేషించి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో ఈశ్వరుని ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ కథ ఆధారంగానే ఎవరైతే ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శివనామస్మరణ చేస్తూ లింగోద్భవ కాల సమయంలో పంచామృతాలతో ఈశ్వరుని అభిషేకం చేసి కనీసం గంగాజలం లేదా పాలతో శివుడిని అభిషేకం చేస్తే వారికి శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని తెలియజేస్తున్నారు. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శివుని యొక్క లింగోద్భవ కాలానికి శివరాత్రికి అంతటి ప్రాముఖ్యత విశేషం కూడా మనకి పురాణాల ప్రకారం తెలియజేయబడ్డాయి. అందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రేక్షకులకి శుభాలు కలగాలని కోరుకుంటూ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.